నేత కరుడుగట్టిన కాంగ్రెస్ వాది మాజీ మంత్రి ఏపీసీసీ చీఫ్గా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆ నేత పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారు. ఫ్యాన్ పార్టీ పంచన చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ మ్యారేజ్ ఫంక్షన్లో వైసీపీ అధినేత జగన్ను కలిసిన ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. మాజీ మంత్రి సాకి శైలజనాథ్ కాంగ్రెస్ లో నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే ప్లాన్ లో ఉన్నారు. గత ఎన్నికల ముందే ఫ్యాన్ పార్టీలో చేరే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. దీంతో ఇప్పుడు తన మార్క్ ఆలోచనలకు పదును పెట్టి వైసీపీ అధినేతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సింగనమల నుంచి 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శైలజనాథ్ 2004, 2009లో మాత్రమే గెలిచారు. నిర్వహించిన పదవులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు జగన్ వెంట నడిచినా శైలజనాథ్ మాత్రం హస్తం పార్టీ జెండా వేడలేదు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా పార్టీ కోసమే పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించలేదు. దీంతో తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని చూస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. విభజిత రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు. భవిష్యత్తులోనూ ఈ అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో తన మార్క్ ఆలోచనలకు పదును పెట్టిన శైలజనాథ్ వైసీపీ పెద్దలు, జిల్లాలోని ముఖ్య నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఫ్యాన్ పార్టీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. సింగనమల నియోజకవర్గ వైసీపీలో జరుగుతున్న పరిణామాలు శైలజనాథ్ కు కలిసి వస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. ఈమె భర్త వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి అనుచరుడు వీరాంజనేయులకు సీటు ఇచ్చింది. ఈయన అభ్యర్థిత్వాన్ని అసమ్మతి నేతలు వ్యతిరేకించారు. పునరాలోచన చేయాలని కోరారు. కానీ పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారు. ఓటమి వేవ్ లో కొట్టుకుపోయారు. ఓటమి తర్వాత వీరాంజనేయులు పార్టీని పట్టించుకోవటం లేదు. వైసీపీ కార్యక్రమాలు నిర్వహించే ఆర్థిక స్తోమత లేకపోవడమే ఇందుకు కారణం. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు ఈమె భర్త, పార్టీ సీనియర్ నేత సాంబశివారెడ్డి కూడా ప్రస్తుతానికి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అధిష్టానం పిలుపుతో జరిగే నిరసన కార్యక్రమాల్లో జస్ట్ పాల్గొనటం మినహా యాక్టివ్గా లేరు. ఆలూరు సాంబశివారెడ్డికి వైసీపీ అధినేత జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ సింగనమల నియోజకవర్గ వైసీపీలోని గ్రూపులతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మాజీ మంత్రి శైలజనాథ్ కు ఇది అవకాశంగా మారింది. వైసీపీలో తనకున్న పరిచయాలతో ఫ్యాన్ కిందకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ను విమర్శించడం మానేశారు. ఏపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఫ్యాన్ పార్టీ అధినేతపై ఘాటు విమర్శలు చేసిన శైలజనాథ్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. సింగనమల నియోజకవర్గం ఫ్యాన్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారి కుటుంబాల్లో జరిగే వివాహాలతో పాటు ఇతర కార్యక్రమాలకు హాజరవుతూ వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తేర్నకల్ సురేందర్ రెడ్డి కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ ఇటీవల కర్నూలులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ ను మాజీ మంత్రి శైలజనాథ్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో మీడియాలో వైరల్ అయింది. దీంతో శైలజనాథ్ వైసీపీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి తన సన్నిహితులతో చెబుతున్నారు. ఎప్పుడనేది చెప్పలేను, కానీ ఎప్పుడో ఒకప్పుడు వైసీపీలో చేరుతా అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ నెలలోనే చేరే అవకాశం ఉందంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.